వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి క్షేత్రంలో 5వ రోజు గణేష్ మండపాల నుంచి నిమజ్జనకు వినాయక సాగర్కి వినాయకుడు బయలుదేరడం జరిగింది. భక్తి శ్రద్ధలతో 5 రోజులు పూజలు అందుకొని ఈరోజు వినాయక నిమజ్జన కమిటీ, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చారో ఆ విధంగా మద్యం తాగకుండా, టపాసులు కాల్చకుండా ఒక క్రమ పద్ధతిలో నిమజ్జనానికి వస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ పరిణామం. ముఖ్యంగా పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని చెప్పి ఒక నినాదంతో దాదాపు 20 సంవత్సరాలుగా మేము చేస్తున్న ప్రయత్నం ఈరోజు చిగురించింది. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని పక్కన పెడుతూ మట్టి వినాయకుల్ని పూజిస్తూ నిమజ్జనానికి తీసుకొని వస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకునే నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఆ భగవంతుడు వినాయకుడు మనందరికీ అశ్వైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవిందనారాయణ. తిరుపతి నగరంలో కూడా వినాయక చవితి వేడుకని పురస్కరించుకుని ఆగస్టు 27 నగరంలోని సుమారు 800 మండపాల్లో స్వామివారి యొక్క రూపాలను వివిధ రూపాల్లో ప్రతిష్ఠించి 5 రోజుల పాటు పూజాధికారులు అందించి ఇవాళ పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక రూట్ మ్యాప్ను అనుసరించి ఇవాళ 5 మార్గాల గుండా వినాయక సాగర్కు ఇక్కడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన స్వాగత వేదికను దాటుకొని హారతులు అందుకొని వినాయక సాగర్ వైపుగా వెళ్తున్నటువంటి ప్రతి వినాయకునికి ఇక్కడ హారతులు ఇచ్చి స్వాగతం పలికేటువంటి కార్యక్రమానికి వేడుకగా జరుగుతుంది. అదేవిధంగా వినాయక సాగర్లో అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో, ముఖ్యంగా నగరపాలక సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానంలో తొడా పోలీసు వారి యొక్క సహకారంతో మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మురికినీటిని తొలగించడము, బ్యారికేడింగు, లైటింగు, సౌండ్ సిస్టము, తెప్పలు ఇలాంటి అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసుకోవడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు ఇవాళ ఉత్సాహంగా, ఉల్లాసంగా గణేశ నామ స్మరణతో నగరం మోగిపోయే విధంగా ఉత్సవం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ రోజు వినాయక నిమజ్జనం కాబట్టి ఈరోజు ఎక్కువగా నియర్లీ 800 వినాయకుల నిమజ్జనంకి వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే ఒక 200 దాకా వినాయకులు ఇక్కడ హారతి ఇచ్చి పంపించడం జరిగింది. వినాయక సాగర్లో ఫ్యామిలీస్కి కూడా ఏ ఇబ్బంది, ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద వినాయకులకు పెద్ద క్రేన్, చిన్న క్రేన్లు చిన్న వినాయకులు కూడా పెట్టడం జరిగింది. టీటీడీ వాళ్ళ సహకారము, అలాగే పోలీస్ వాళ్ళ సహకారంతో ఏ ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా అరేంజ్మెంట్ చేస్తాం. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే త్వరగా వినాయకుల్ని తీసుకుని వచ్చి నిమజ్జనం ఈరోజు చేయవలసింది కోరుకుంటున్నాం. అర్ధరాత్రి లోపల అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాం. శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగరంలో ఘనంగా ఈరోజు వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం 5వ రోజు జరుగుతుంది. తిరుపతి నగరంలో ప్రశాంతంగా ఎలాంటి టపాసులు కాల్చడం కానీ, మందు సేవించడం కానీ లేకుండా భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా కూడా ఎప్పుడూ ఎరుగని స్థాయిలో ఈరోజు అందరూ కూడా ఘనంగా కూడా ఈ నిమజ్జన కమిటీలో పాల్గొనడం, గత 5 రోజులుగా కూడా అన్ని సెంటర్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, పేదలకి తగిన విధంగా కూడా ఇచ్చేయడమే కాకుండా ఈరోజు అనేక రూపాల్లో వినాయక స్వామిని ఈరోజు తిరుపతి పుర ప్రజలందరూ కూడా పూజించి ఈరోజు నిమజ్జన ఘనంగా కూడా జరుపుకోవడం ఆనందదాయకం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతిలో ఈ 5th డే ఆఫ్ ఇమర్షన్ నడుస్తుంది. ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా 2700 దాకా ఐడల్స్ ఇమర్షన్స్ ఉన్నాయి. తిరుపతి ఒక్క దాంట్లోనే మనకు దాదాపు 800 ఐడల్స్ దాకా ఉన్నాయి. ఈ ఐడల్స్ అన్ని కూడా రకరకాల చెరువులతో పాటు మనకు ప్రధానంగా తిరుపతిలో వినాయక సాగర్లో ఇమర్షన్కి వస్తున్నాయి. జనాలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో ఈరోజు ఇమర్షన్ జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం పోలీస్ శాఖ నుంచి బందోబస్తు దాదాపు ఒక 600 మందితోటి బందోబస్తు, అలాగే విఆర్ఓస్ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, అట్లా కొన్ని స్వచ్ఛంద సంస్థల యొక్క వాలంటీర్స్తో కూడా వాళ్ళ సహకారంతో ఈరోజు మనం ఈ బందోబస్తు ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 800లో 200 విగ్రహాల దాకా ఆల్రెడీ ఇమర్షన్ అయ్యి, మనం ఈసారి కొంచెము వీలైనంత త్వరగా ఇమర్షన్ చేయాలి. లాస్ట్ టైం 3 దాకా పట్టింది. ఈసారి కొంచెం త్వరగా చేయాలన్న ఒక ఇది, ఎక్కడ ఎటువంటి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, డీజేల న్యూసెన్స్ లేకుండా చేయాలనేది 2. 3 ఇదంతా ఇమర్షన్ చేసుకున్న తర్వాత
వెళ్ళేటటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి సంఘటన లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎటువంటి ఇది లేకుండా సురక్షితంగా ఇంటికి చేరాలనే ఒక ఇదితోటి మనం ఈ బందోబస్తు అంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్గనైజ్ చేయడం కూడా జరుగుతుంది. సో అందరూ కూడా ప్రజలు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పోలీస్ శాఖకు కావచ్చు, మున్సిపల్ శాఖకు కావచ్చు, రెవెన్యూ శాఖకు కావచ్చు ఇట్లాగే సహకరించి గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు కావచ్చు, రకరకాల పీస్ కమిటీలు కావచ్చు, అందరూ కూడా చాలా మంచి పాజిటివ్ ఇదితోటి సహకరిస్తూ ఈరోజు ఇమర్షన్ ప్రాసెస్ సజావుగా జరిగేటట్టు చేస్తున్నారు. సో మనకు ఈ నెక్స్ట్ 6 hours మనకు అన్ని చోట్ల బాగా జరిగే విధంగా మనం అన్ని చర్యలు ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.